ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, బట్టి విక్రమార్క కథల నుంచి ఒకటవ బొమ్మ చెప్పిన కథ నిన్నటి రెండవ భాగంలో కొంతవరకు విన్నాం కదా. ఈరోజు మూడవ భాగంలో మిగిలిన కథ విందాం. ఆ క్షణంలో బ్రహ్మరాక్షసుడి భీకర రూపం పోయి సుందరమైన ఆకారం వచ్చింది. అది చూసి చంద్రవర్ణుడు ఆశ్చర్యపోతుంటే ఆ సుందర రూపుడు అతన్ని దీవించి సంతోషంగా విమానంలో వెళ్ళిపోయాడు. చంద్రవర్ణుడు తన ఊరు పోవడానికి ప్రయాణమయ్యాడు. అప్పటితో అతనికి బ్రహ్మరాక్షసుడిచ్చిన ఓషధి మహిమ అంతరించి మునుపటిలా ఆకలి దప్పులు కలగడం ప్రారంభించాయి. బ్రహ్మరాక్షసుడు రాసిచ్చిన రావి ఆకులన్నింటినీ మూటగట్టి చంకలో పెట్టుకుని పోసాగాడు. అతనెక్కడ ఆగక అక్కడక్కడ కాయ కసరుతుంటూ నీళ్లు తాగుతూ చాలా దూరం ప్రయాణం చేసి కన్యాకుబ్జం అనే పట్టణం చేరాడు. ఒక వీధిలో అందమైన భవనం కనిపించగా ఎవరిదని అడగకుండానే లోపలకు ప్రవేశించాడు. అక్కడ ఎవరూ మనుషులు కనిపించలేదు. అది ఎవరో ధనవంతుల భవనమై ఉంటుంది. అయితే కొంచెం సేపు విశ్రమించి బడలిక తీరాక కర్తవ్యం ఆలోచిస్తాను అనుకుంటూ ఆ ఇంటి నడవాలో రావి ఆకుల మూటని తలగడలా ఉంచుకుని శరీరం వాల్చాడు. 6 నెలల నుంచి నిద్ర లేకపోవడం, ప్రయాణంలో చాలా అలసి ఉండడంతో అతనికి ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. చంద్రవర్ణుడు నిద్రపోతున్న ఇల్లు నగరంలో ప్రసిద్ధి చెందిన ధనికురాలైన ఒక వేశ్య భవనం. వయసు మీరిన ఆ వేశ్యకు ఒక కూతురు అలంకారవతి. ఆమె చాలా అందమైనది. సౌందర్యానికి తోడు సుగుణాలు కూడా ఆమెలో అధికమే. వేశ్య జాతిలో పుట్టిన ఆమెకి పడుపు వృత్తి నీచంగా తోచి తల్లి బలవంతం పెట్టిన వృత్తిలోకి ప్రవేశింపక తనకి తగిన పురుషుడు దొరికితే వివాహం చేసుకుని గృహిణిగా జీవించాలని కోరుకుంటోంది. చక్కగా విద్యలు అభ్యసించి పాండిత్యం సంపాదించింది. తన ఉద్దేశ్యానికి కుమార్తె వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ఆమె అభిప్రాయాన్ని అనుసరించి వివాహం చేయడానికి ఆమె తన కూతురికి తగినవాడి కోసం చూస్తోంది. సరిగ్గా అలాంటి సమయంలోనే చంద్రవర్ణుడు వాళ్ళ ఇంట్లో ప్రవేశించి పడుకున్నాడు. అతను తమ ఇంట్లోకి రావడం ఆమె కానీ అలంకారవతి కానీ పరిచారికలు కానీ చూడలేదు. అతను నిద్రపోయిన కొంతసేపటికి వీధిని చూద్దామని అలంకారవతి ఇంటిలో నుంచి బయటకు వచ్చింది. తమ ఇంటి నడవారుగుపై గాఢ నిద్రలో ఉన్న చంద్రవర్ణుణ్ణి చూసి ఎంత అందంగా ఉన్నాడు, కొత్తవాడైనా లోపలికొచ్చి నిద్రపోతున్నాడు, ఇతనిక్కడికి ఎందుకు వచ్చాడో, కవులు వర్ణించిన దానికంటే ఎక్కువగా ఉంది అతని అందం. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుని సుఖపడని స్త్రీ జన్మ ఎందుకు? నా మీద దయతో దేవుడే ఇతనిని ఇక్కడికి తెచ్చి వదిలినట్లుంది. లేకపోతే ఇంతటి సుందరుడు పురుషోత్తముడు ఈ ఇంటికి ఎందుకు వస్తాడు? నాకితని మీద ప్రేమ కలుగుతోంది. ఇతన్ని మేల్కొలిపి ఇతని వృత్తాంతం తెలుసుకుంటాను. నా మనసు ఇతని మీద తగులుకుని ప్రేమ జనించి వెనక్కి రానంటుంది అనుకుంటూ అతన్ని మేల్కొల్పడానికి ఎన్నో విధాల ప్రయత్నించింది. అటూ ఇటూ పొర్లించింది, తట్టింది. కానీ ఏం చేసినా అతను లేవలేదు. అప్పుడు ఆమెకు ఇదేం మాయా, ఇలాంటి నిద్ర ఉంటుందా? ఇతనిలో ప్రాణం ఉందా? జీవించి ఉంటే ఎందుకు నిద్ర లేవడు? ఇతని కథ ఏమిటో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఏం చెయ్యాలి అని తల్లిని తీసుకుని వచ్చింది. అతన్ని లేపడానికి ఆమె చేసిన ప్రయత్నాలు కూడా పనిచేయకపోవడంతో రోగమేమో అని మంచి వైద్యుణ్ణి రప్పించింది. వైద్యుడు అతని నాడి చూసి, ఇతని నాడి చాలా నీరసంగా కొట్టుకుంటోంది, అయినా ప్రాణభయం ఏమీ లేదు. నా అనుభవం బట్టి ఇతను చాలా కాలం నుంచి నిద్రాహారాలకు దూరం అయ్యాడని అనిపిస్తోంది. ఇప్పుడు చేయదగినది ఏమిటంటే అన్నం మెత్తగా నూరి నెయ్యి కలిపి ఆ ముద్దని ఇతని పాదాల నుంచి
తల వరకు రోజుకు 4-5 సార్లు రుద్దుతూ ఉండాలి. ఇలా చేస్తే రోమకోపాల నుంచి అన్నరసం లోపలికి దిగి రక్తనాళాలలో ప్రవేశించి అవయవాలకు పటుత్వం దొరుకుతుంది. నిద్రామాంద్యం తొలగిపోయి తెలివి వస్తుంది అన్నాడు. ఎలాగైనా అతనికి తెలివి తెప్పించి తన కోరిక తీర్చుకోవాలని నిశ్చయించుకున్న అలంకారవతి దగ్గరుండి పరిచారికుల చేత అతనికి పరిచర్యలు చేయించింది. 10 రోజులు అలా అన్నసారంతో శరీరం రుద్దించేసరికి 11వ రోజున అతను అటూ ఇటూ పొర్లి మెత్తగా కళ్ళు తెరిచి చూశాడు. అతనికి తను అక్కడికి వచ్చి పడుకోవడం గుర్తొచ్చింది. అతనికి సేవలు చేస్తున్న సుందరిని చూసి స్వర్గం నుంచి దిగి వచ్చిన రతీదేవి అనుకున్నాడు. ఈమె ఎందుకిలా సేవలు చేస్తోందో ఏదో కారణం ఉండి ఉంటుంది, అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆమెను చూస్తూ, సుందరి, నువ్వెవరివి? ఈ ఇల్లు నీదేనా? నువ్వు చేస్తున్న సేవలకు చాలా సంతోషిస్తున్నాను. దేవుడు నీకు శుభం కలిగించాలి. చాలా బడలి ఈ వీధిన వస్తూ మీ ఇల్లు కనపడడంతో మీ అనుమతి లేకుండానే లోపలికి వచ్చాను. కొంచెంసేపు విశ్రమించి పోదామనుకున్నాను. నిద్ర పట్టేసింది. ఒళ్ళు తెలియలేదు. ఎంతకాలం పడుకున్నానో తెలియదు. మిమ్మల్ని అడగకుండా లోపలికి వచ్చిన నా నేరాన్ని క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా నువ్వు నాకు ఇలా సేవలు ఎందుకు చేస్తున్నావో చెప్పు అని అడిగాడు. అలంకారవతి చిరునవ్వు నవ్వుతూ ఓరచూపు చూస్తూ, నా వృత్తాంతం గొప్పదేమీ కాదు, అది తర్వాత చెబుతాను. కానీ ముందుగా నువ్వెవరివి? మీ ఊరేదో? ఇక్కడికి రావడానికి, ఇలా గాఢ నిద్రవడానికి కారణం ఏమిటో, మీ వృత్తాంతం ఏమిటో తెలుసుకుందుకు ఎంతో ఆరాటపడుతున్నాను అంది. ఆ చిలక పలుకుల వంటి మాటల కథను మురిసిపోయి తన వృత్తాంతం అంతా చెప్పాడు. నీ వృత్తాంతం ఏమిటో చెప్పు అన్నాడు. బ్రాహ్మణోత్తమా, ఇక్కడ పడుకున్న నిన్ను చూడగానే నా మనసు నీ యందు లగ్నమైంది. నా మనసు, మాట అన్నీ నీకు అర్పించుకుని నువ్వే నా భర్తవని నిర్ణయించుకున్నాను. నిద్రపోతున్నావు కనుక వెంటనే చెప్పడం వీలు పడలేదు. నిన్ను మేల్కొలిపి నా అభిలాష తెలపాలని. అంతా ఇంతా కాదు, దేవుడి దయవల్ల ఇప్పుడు ఆ అదృష్టం కలిగింది. నువ్వు నేను అవివాహితులమే. వేశ్యకి జన్మించిన భగవంతుడి సాక్షిగా ఈ క్షణం వరకు నాలో కళంకమేమీ లేదు. ఒక ఉత్తముడికి ఇల్లాలినే సుఖపడాలనే నా కోరిక నా పూర్వపుణ్యం మంచిదవ్వడం వల్లనే ఉత్తమ కులజుడువైన నువ్వు నా పతి అయ్యావు. నేను నిన్ను మానసికంగా వరించి భార్యనయ్యాను. 10 మందికి తెలిసేలా నన్ను పెళ్ళాడి నాతో సుఖపడు అని ప్రార్థించిందామె. ఆ మాటలకు చంద్రవర్ణుడు చెవులు మూసుకున్నాడు. హరిహరి, ఇదేం కోరిక? నేను బ్రాహ్మణుణ్ణి, నువ్వు వేశ్యవి. నేను నిన్నెలా పెళ్ళాడగలను? నువ్వు వేళాకోళమాడుతున్నావో నిజమే చెబుతున్నావో నాకు తెలియదు. కానీ ఈ మాటలు ఎవరైనా వింటే నవ్వుతారు. నిన్ను వివాహం చేసుకుందుకు నేనెలా ఒప్పుకుంటాను? నీ ఉద్దేశం నిజంగానే అదే అయితే ఆ ఆలోచన వదులుకో. లోకం గొడ్డుపోలేదు. నీకు తగిన వాడిని వరించి పెళ్ళాడు. బ్రాహ్మణుణ్ణి భర్తగా కోరడం నీకు తగదు. చిన్నదానివి కాబట్టి తెలియక అలా అంటున్నావు. నువ్వు నాకు మహోపకారం చేశావు గనక నీ మేలు కోరి ఒక మాట చెబుతాను. సంసార న్యాయం అవలంబించదలిస్తే నీకు తగిన వాణ్ణి చూసుకుని పెళ్ళాడి సుఖపడు. దేవుడు నీకు మేలు చేయాలి. ఇక నేను నా ఊరు వెళ్ళిపోతాను అని లేచి రావి ఆకుల మూట పట్టుకుని బయలుదేరబోయాడు. అది చూసి అలంకారవతి గుండెల్లో రాయి పడింది. తడబడుతూ వెళ్ళి అతని తోవకడ్డంగా నిలబడి, ప్రియవల్లభ, నన్ను వదిలి ఎక్కడికి పోతున్నావు? రా, నిన్ను వదిలి క్షణమైనా ఉండలేను. నిన్నే భర్తగా భావించిన దానిని నువ్వు నన్ను విడిచి వెళితే నా గతి ఏం కావాలి? ఎలా బతికేది? జాతిభేదం ఉండడం వల్ల పెళ్ళాడకూడదు అన్నావు. ధర్మ విరుద్ధమని, పాపమని అన్నావు. కానీ మానసికంగా అర్పించుకుని తనకై తానే శరీరం అర్పించే యువతి కోరికను కాదనవచ్చునా? అది ధర్మమేనా? పూర్వం ఎందరు ఋషులు శూద్రకాంతలతో సుఖాలు అనుభవించలేదు. ఇది నీకు తెలియనిదా? దోషం కాదు. నన్ను నిరాకరింపకు. నిన్ను నేను వదలలేను.
సద్బ్రాహ్మణుడివైన నీకు దీనివలన పాపం రాదు. ఒకవేళ వచ్చినా జపతప హోమంతో అన్ని దోషాలు నివారించుకునే శక్తి కలవారే మీరు. లేనిపోని సాకులు చెప్పకండి అని నిర్బంధించింది. చంద్రవర్ణుడు ఆమె మాటలు వినక, ఛీ, ఇదేం కర్మ, కూడని పనికి నన్ను బాధిస్తావేం, నీ కోరిక తీరేది జరిగేది కాదు, నన్ను పోనీ అని తప్పించుకుపోవడానికి చూశాడు. కానీ ఆమె అతన్ని పోనివ్వక, వెళ్ళిపోతావేం, నీతిమంతుల లక్షణమేనా ఇది, మనోవాక్కాయముల నేను నీ భార్యని, నువ్వు నా భర్తవి, మాంగళ్యం లేనంత మాత్రాన మనం భార్యాభర్తలం కాకపోతామా, నేను నిన్ను వదలను, రా, మనిద్దరము రాజసభకు వెళ్ళి రాజుతో చెప్పి అతడి వివాదాన్ని ఎలా న్యాయమని పరిష్కరిస్తాడో అలా చేద్దాం అంటూ అతని నడుముగుడ్డని పట్టుకుని రాజసభ వైపు లాగసాగింది. అతనేం చెయ్యగలడు? ఆమె స్త్రీ. ఆమె పట్టును తప్పించుకోగలిగిన నడివీధిలో పెనుగులాడితే నలుగురు నవ్వుతారనే సిగ్గుతో రాజసభకు వెళ్ళాక అక్కడి నుంచి తప్పించుకుపోవచ్చునని, రాజు ఆ వేశ్య ఉద్దేశం అక్రమం కనుక ఆమె కోరినట్లు చేయమని తనను ఆజ్ఞాపించడని అనుకుంటూ ఆమె వెంట రాజసభకు వెళ్ళాడు. రాజసభలో అలంకారవతి రాజుకు వందనం చేసింది. చంద్రవర్ణుడు రాజైన మహేంద్రవర్మని ఆశీర్వదించాడు. రాజు తేజస్శాలి అయిన చంద్రవర్ణుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. అతని సౌందర్యానికి, తేజస్సుకు ఆశ్చర్యపోతూ అతన్ని కూర్చోమని వేశ్యాపుత్రికని చూసి, నువ్వెవరివి, నీది ఈ ఊరేనా, నువ్వితన్ని ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అని అడిగాడు. అందుకామె, ప్రభూ, నేను ఈ పట్టణంలో నివసించే వేశ్య తనయని, నా పేరు అలంకారవతి, నేనక వ్రతం పూని పడుపు వృత్తి వదిలి కాలక్షేపం చేస్తున్నాను, అందుకే తమ కంట పడలేదు అని బ్రాహ్మణుడు రావడం చూసి అతన్ని మనుషుల్లోకి తేవడానికి తాను పడిన పాట్లు, తను అతనికి అభిప్రాయం తెలపడము, అతను నిరాకరించడము, అతనిని అక్కడికి తీసుకురావడము చెప్పి, దేవా, నా మనసు ఇతని నుండి మరలి రావడం లేదు, నేను ఇతనికి ఆత్మార్పణం చేసుకున్నాను, ఇతను నన్ను పెళ్ళాడేటట్లు ఆజ్ఞాపించి పుణ్యం కట్టుకోండి అని దీనంగా విన్నవించుకుంది. స్నేహితులు, పట్టి విక్రమార్క కథల నుంచి 1వ బొమ్మ చెప్పిన కథలో 2 భాగాలు విన్నాం కదా. రేపటి భాగంలో 3వ భాగం విందాము. స్నేహితులు, నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. 4వ భాగంతో రేపు కలుద్దాం.